నమ్ముంటున్నాము. నేను ఈ మిషనరీ ద్వారా చాలా చిన్నది, నేను 3 పాయింట్స్ చెప్దాం అనుకున్నా. ఫస్ట్ది, మనం అట్లా ఉన్నామా అంటే దేవుడు నిన్ను హతసాక్షిగా పెట్టాడో పెట్టలేదో అవన్నీ పక్కన పెట్టు, కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ దేవుడు సాక్షి నిలబడుతున్నావా? కోర్స్ మన ఫ్రెండ్స్ దగ్గర ఉండవచ్చు, ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు. నేను ఫ్రెండ్స్ దగ్గర నేను ఫ్రెండ్స్ దగ్గర ఐ కెన్ స్టాండ్ అవుట్, నేను స్టాండ్ అవుట్ అయిపోతాను మా ఫ్రెండ్స్ దగ్గర. మా ఫ్రెండ్స్ అంటారు, రావచ్చు కదరా సినిమాకి. నో వే బ్రో, ఐఎమ్ క్రిస్టియన్ అయితే చూడ. కోర్స్ ఐఎమ్ క్రిస్టియన్, ఐ వోంట్ సీ, నేను చూడను అంతే అంట. సండేస్ రాబట్టి నో వే బ్రో. సాటర్డే 6 అయిన తర్వాత నుంచి సండే 7 దాకా, సండే ఈవినింగ్ 7 దాకా నేను బయటికి రాను. ఊరి దేవుడు అన్ని గంటలు ఏం చేస్తానంటే ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్, దేవుడికి నేను ఇచ్చేస్తాను. ఆ కొంచెం సమయం అంటే వారం మొత్తం దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుడి కోసం ఒక 12 hours, ఒక 25 hours అవ్వలేవా? అదే నేను చెప్తాను. అట్లా నువ్వు స్టాండర్డ్ అవుతున్నావు. కోర్స్ ఐఎమ్ స్టాండింగ్ అవుట్, నేను దేవుడి కోసం నిలబడుతున్నా. మరి నువ్వు నిలబడుతున్నావా? మొదటిది దేవుడి కోసం నిలబడాలి. రెండోది ఎట్లాంటి పరిస్థితులు ఎగతాళి చేస్తావు కానీ నిలబడాలి. మూడోది ఏంటంటే దేవుడి కోసం మన యంగర్ జనరేషన్స్, మన కింద జనరేషన్ ప్రిపేర్ చేయాలి. ఈ 3 విషయాలు ఈ మిషనరీ దాకా తెలుసుకున్నాం. అయితే నేను చివరిగా మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుడు అక్కడ త్వరలో ఉంది. హతసాక్షి లేపబడిపోతారు. నువ్వు కూడా ఉండొచ్చు హతసాక్షి. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. నువ్వు కూడా ఉండొచ్చు అక్కడ. నువ్వు ఆ ప్రాంతంలో కొన్ని ప్రిపేర్డ్ అంటే స్పెసిఫైడ్ పీపులే ఉన్నారు అక్కడ. అంటే ప్రతి ఒక్కరు హతసాక్షి అవుతారని లేదు, కొన్ని స్పెసిఫైడ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఆటలో నువ్వు ఉంటే యూఆర్ ప్రివిలేజ్డ్ బ్రో, యూఆర్ ప్రివిలేజ్డ్. ఆటలో నువ్వు ఉంటే నువ్వు ప్రివిలేజే. లేకపోయినా కానీ ప్రార్థన చేయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడికి ఎట్లా వాడుకోవాలి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఇక్కడ ఇట్లా కూర్చోండి, ప్రభు నాకేం తలాంత్ ఉంది, నాకేముంది అని అనుకోవద్దు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక్క తలంత్ అన్న దేవుడు ఇచ్చాడంట. నీ తలంత్ నువ్వు ఎరుగు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. అట్లా వాడుకుని మనం స్థిరపరచును గాక.